Hey buddies, welcome back to Analytic Tutor. This is Jatin. So I think you people are doing great. సో మనం ఈరోజు మన వీడియోలో బీఎస్సీ అండ్ డిప్లొమా ఇన్ రెస్పిరేటరీ థెరపీ గురించి డిస్కస్ చేద్దాం. సో బీఎస్సీ రెస్పిరేటరీ థెరపీ అంటే ఏంది అండ్ డిప్లొమా రెస్పిరేటరీ థెరపీ అంటే ఏంది, వర్క్ ఏరియాస్ ఎక్కడ ఉంటాయి మనకి, అండ్ వర్క్ ఎట్లా ఉంటుంది, శాలరీ ఇనీషియల్గా ఎట్లా ఉంటుంది, అండ్ అడ్వాన్స్ అయినాక శాలరీ ఎట్లా ఉంటుంది, అండ్ ఎక్కడెక్కడ మనం వర్క్ చేసుకోవచ్చు అనేది డిస్కస్ చేద్దాం. అండ్ ఆఫ్టర్ ద స్కోప్ ఎట్లా ఉంటుంది అనేది మనం ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో వితౌట్ ఎనీ లేట్ వి ఆర్ గోయింగ్ టు స్టార్ట్ అవర్ వీడియో. సో యాజ్ వీ నో మనం కోవిడ్ సిచ్యువేషన్ చూసినాం. సో ఈ కోవిడ్ సిచ్యువేషన్లో ఏదైతే రెస్పిరేటరీ థెరపిస్ట్ ఉన్నారో రెస్పిరేటరీ థెరపిస్ట్లకి మంచి డిమాండ్ ఉండే. సో ఎందుకు ఈ రెస్పిరేటరీ థెరపిస్ట్లకు డిమాండ్ ఉందంటే, సో మనం ఒక హాలెట్ని అయితే ఓకే విన్నాం. సో దగ్గు, జలుబు, శ్వాస తీసుకోవడం ఇబ్బంది ఉంటే తొందరగా హాస్పిటల్ పోలే అని చెప్పి విన్నాం కదా. సో ఈ దగ్గు, జలుబు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అనేవన్నీ కూడా మనకు రెస్పిరేటరీ కాంప్లికేషన్స్. సో ఈ రెస్పిరేటరీ డిసీజెస్ ఏమున్నా కూడా ఈ కాంప్లికేషన్స్ అనేవి వస్తాయి. అండ్ కోవిడ్ కూడా మన రెస్పిరేటరీ సిస్టమ్ని ఎఫెక్ట్ చేసింది కాబట్టి సో కోవిడ్ సిచ్యువేషన్లో ఈ రెస్పిరేటరీ థెరపిస్ట్లకు అయితే మంచి డిమాండ్ అయితే ఉన్నాయి. అండ్ వాళ్ళందరూ కూడా, సో ఎవరైతే రెస్పిరేటరీ థెరపిస్టులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మన పారామెడికల్ స్టాఫ్ని మంచిగా రిప్రజెంట్ చేసారు. అండ్ అందరూ కూడా వర్క్ చేసారు మెడికల్ స్టాఫ్లో. బట్ ఏంటంటే ఎవరైతే రెస్పిరేటరీ థెరపిస్ట్ ఉన్నారో వాళ్ళు ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యారు ఈ పేషెంట్ కేర్ లోపల కానీ, ఇంట్యుబేషన్స్ లోపల కానీ, ఎన్ఐవి వెంటిలేటర్స్ మెయింటైన్ చేస్తున్నా కానీ ప్రతి వాటి లోపల కూడా మన పారామెడికల్ స్టాఫ్లో ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఎవరయ్యారంటే ఈ రెస్పిరేటరీ థెరపిస్ట్లు అయ్యారు. సో వాళ్ళందరూ కూడా మనందరినీ కూడా మంచిగా రిప్రజెంట్ చేసారు. సో దాని తర్వాత నుండి పారామెడికల్ స్టాఫ్ అండ్ రెస్పిరేటరీ థెరపిస్ట్ల వాల్యూ కూడా మంచిగా పెరిగిపోయింది. సో యాజ్ వీ గో టు అవర్ మెయిన్ టాపిక్, రెస్పిరేటరీ థెరపీ కోర్సు ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? సో మనకి 2 years ప్రోగ్రామ్ ఉంది అండ్ 4 years ప్రోగ్రామ్ ఉంది. సో 2 years ప్రోగ్రామ్ని మనం డిప్లొమా అంటాం అండ్ 4 years ప్రోగ్రామ్ని బీఎస్సీ అంటాం. సో మన తెలంగాణ అండ్ ఆంధ్రాలో డిప్లొమా అండ్ బీఎస్సీ కోర్సెస్ అవుతున్నాయి. సో డిప్లొమాకి వేరే నోటిఫికేషన్ వస్తుంది అండ్ బీఎస్సీకి వేరే నోటిఫికేషన్ వస్తుంది. So this is about courses and their duration. So when it comes to respiratory therapy work area, so respiratory therapists మనకి ఎక్కువ ఎక్కడ ఉంటారు అంటే ఎక్కడైతే ఐపీ ఎక్కువ ఉంటారో, సో ఐపీ పేషెంట్స్, అడ్మిట్ అయిన పేషెంట్స్ ఎక్కడైతే ఎక్కువ ఉంటారో అక్కడ మనకు రెస్పిరేటరీ థెరపిస్ట్లు ఉంటారు. సో వీళ్ళు ఎక్కువగా ఓటీ, ఐసీయూ అండ్ ఎమర్జెన్సీ రూమ్లో ఉంటారు. అండ్ ఎప్పుడైతే ఎమర్జెన్సీ ఇంట్యుబేషన్స్ ఉంటాయో, ఎమర్జెన్సీ ఇంట్యుబేషన్స్ ఉన్న సిచ్యువేషన్లో వార్డ్స్కి కూడా వీళ్ళు వెళ్తారు. సో వెళ్ళి ఇంట్యుబేట్ అయితే చేస్తారు. సో దిస్ ఈజ్ అబౌట్ ద వర్క్ ఏరియాస్. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు వర్క్, సో వాట్ డస్ రెస్పిరేటరీ థెరపిస్ట్ డూ? సో రెస్పిరేటరీ థెరపిస్ట్ ఏం చేస్తాడంటే సర్జన్ని అసిస్ట్ చేస్తాడు, అనస్థిషియాలజిస్ట్ని అసిస్ట్ చేస్తాడు అండ్ పల్మనాలజిస్ట్ని అసిస్ట్ చేస్తాడు. సో సర్జన్ని ఎప్పుడైతే ట్రాకెస్టమీ చేస్తాడో అప్పుడు సర్జన్ని అసిస్ట్ చేస్తాడు, అయితే ఇంట్యుబేషన్ చేస్తాడో అప్పుడు అనస్థిషియాలజిస్ట్ని అసిస్ట్ చేస్తాడు, అండ్ పల్మనాలజిస్ట్ని ఎప్పుడైతే ఐసీడీ డ్రైన్స్ చేస్తాడో అప్పుడు అసిస్ట్ చేస్తాడు. సో దిస్ ఈజ్ అబౌట్ ద అసిస్టింగ్. అండ్ వెన్ కమ్స్ టు దర్ వర్క్ రోల్, సో వీళ్ళు మెయిన్గా ఏం వర్క్ చేస్తారంటే సక్షనింగ్ చేస్తారు, అండ్ ఏవైతే ట్రాకెస్టమీ ట్యూబ్స్ ఉంటాయో ట్రాకెస్టమీ ట్యూబ్స్ చేంజ్ చేస్తారు, అండ్ వెంటిలేటర్ ట్యూబ్స్ ఉంటాయో వెంటిలేటర్ ట్యూబ్స్ అనేది చేంజ్ చేస్తారు. సో అండ్ రైల్స్ ట్యూబ్ వేయడం అండ్ రైల్స్ ట్యూబ్ తీయడం లాంటివి చేస్తారు. సో దీస్ ఆర్ దేర్ మెయిన్ వర్క్స్. అండ్ దే ఆర్ ఆల్సో ట్రైన్డ్ టు హ్యాండిల్ ఎక్విప్మెంట్ లైక్ ఎన్ఐవి మెషిన్ కానీ, వెంటిలేటర్స్ కానీ, సిపాప్ మెషిన్స్ కానీ, బైపాప్ మెషిన్స్ కానీ, నెబులైజర్ మెషిన్స్ కానీ. సో ఈ మెషిన్స్ అన్నిటిని హ్యాండిల్ చేయడానికి వాళ్ళైతే ట్రైన్ అవుతారు. అండ్ దే ఆర్ స్పెషల్లీ ట్రైన్డ్ టు మేనేజ్ ఇంట్యుబేషన్ ఇన్ ఎమర్జెన్సీ. సో ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో వీళ్ళు ఇంట్యుబేషన్ కూడా చేస్తారు అండ్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఇంట్యుబేట్ చేయడానికి స్పెషల్గా వీళ్ళైతే ట్రైన్ అవుతారు. సో దిస్ ఈజ్ అబౌట్ దర్ వర్క్. రెస్పిరేటరీ థెరపిస్ట్లకి హాస్పిటల్స్లో కాకుండా బయట ఎక్కడైనా వర్క్ ఉంటుంది అంటే, సో హాస్పిటల్స్లో కాకుండా రెస్పిరేటరీ థెరపిస్ట్లకి మనకి రిహాబిలేషన్ సెంటర్స్ ఉంటాయి. సో ఆ రిహాబిలేషన్ సెంటర్స్లో బెడ్ రిటర్న్ పేషెంట్స్ ఉంటారు, వాళ్ళకి సక్షనింగ్ చేసేట్లా అండ్ ట్యూబ్ చేంజ్ చేసేట్లా అండ్ మానిటరింగ్లో మనకైతే రెస్పిరేటరీ థెరపిస్ట్లని హైర్ అయితే చేసుకుంటారు. సో దిస్ ఈజ్ అబౌట్ ద వర్క్ రోల్ ఆఫ్ రెస్పిరేటరీ థెరపిస్ట్ అదర్ దాన్ హాస్పిటల్స్. కమ్స్ టు శాలరీకి వచ్చేసరికి ఎవరైతే రెస్పిరేటరీ థెరపీస్లో రీసెంట్లీ పాస్డ్ అవుతుంటారో వాళ్ళకి 15 to 20K అనేది స్టార్టింగ్ శాలరీ ఉంటుంది. అండ్ ఎవరైతే ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు ఉంటారో ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళకి మాత్రం 25 to 30K అయితే ఉంటుంది. సో డిపెండ్స్ అపాన్ దేర్ ఎక్స్పీరియన్స్. సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ని బట్టి, వాళ్ళ నాలెడ్జ్ని బట్టి, అండ్ ఇనిషియల్ వాళ్ళకి ఏం ఎక్స్పీరియన్స్ ఉంటుందంటే వాళ్ళకు ఇంటర్న్షిప్ అయితే ఉంటే ఇంటర్న్షిప్లో వాళ్ళు పర్ఫామ్ చేసిన స్కిల్స్, వాళ్ళు నేర్చుకున్న స్కిల్స్ని బట్టి మనకైతే ఈ శాలరీ అనేది డిసైడ్ చేస్తారు. సో దిస్ ఈజ్ అబౌట్ ద శాలరీ. సో వెన్ ఇట్ కమ్స్ టు స్కోప్ ఉందా అంటే మనకి ఫ్యూచర్లో స్కోప్ అయితే ఉంటుంది. ఎందుకంటే రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అయితే ఇంక్రీజ్ అవుతున్నాయి ఈ రోజులలో. సో ఎప్పుడైతే రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఇంక్రీజ్ అవుతూ పోతున్నాయో సో దట్ మన రెస్పిరేటరీ టెక్నీషియన్స్ కూడా రిక్వైర్మెంట్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో మనకు ఫ్యూచర్లో రెస్పిరేటరీ థెరపిస్ట్ స్కోప్ అయితే ఉంటుంది. సో దట్ దిస్ ఈజ్ అబౌట్ ద స్కోప్ ఇన్ రెస్పిరేటరీ థెరపీ. అండ్
డస్ రెస్పిరేటరీ థెరపిస్ట్ ఈస్ రిప్లేస్డ్ బై సమ్వన్. సో వేరే వాళ్ళతో రెస్పిరేటరీ థెరపిస్ట్ రిప్లేస్ అవుతారా అంటే, సో ఇన్ సమ్ సిచ్యువేషన్స్ అనస్థీషియా టెక్నీషియన్ రెస్పిరేటరీ వర్క్ కూడా చేస్తాడు. సో రెస్పిరేటరీ థెరపిస్ట్ వచ్చేసరికి అసిస్ట్ చేస్తాడు ట్రాకెస్టమీకి కానీ, ఐసీడీ డ్రైన్స్ కానీ, లేకపోతే ఇంట్యుబేషన్ కానీ. అండ్ అనస్థీషియా టెక్నీషియన్ కూడా వీటన్నిటికీ అసిస్ట్ చేస్తాడు. సో ఏదైతే ట్రాకెస్టమీ ఉంటుందో ట్రాకెస్టమీకి, ఇంట్యుబేషన్కి, ఐసీడీ డ్రైన్స్కి అనస్థీషియా టెక్నీషియన్కి కూడా మెషినరీ అనేది హ్యాండ్లింగ్ చేయవచ్చు. లైక్ వెంటిలేటర్ మెషిన్ కానీ, సిపాప్ మెషిన్ కానీ, ఎన్ఐవి మెషిన్ కానీ, నెబులైజర్ మెషిన్ కానీ. సో అన్నిటిని కూడా అనస్థీషియా టెక్నీషియన్ హ్యాండిల్ చేస్తాడు. అండ్ రెస్పిరేటరీ థెరపిస్ట్ చేసేది కూడా అది అన్ని మెషిన్స్ని హ్యాండిల్ చేస్తాడు. లైక్ ఎన్ఐవి మెషిన్ కానీ, సిపాప్ మెషిన్ కానీ, బైపాప్ మెషిన్ కానీ, వెంటిలేటర్ని కానీ, నెబులైజర్ కానీ. సో అనస్థీషియా టెక్నీషియన్ రెస్పిరేటరీ టెక్నీషియన్ రీప్లేస్ చేయవచ్చా అంటే అఫ్ కోర్స్ చేయొచ్చు. సో ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉంటుందో ఎక్స్పీరియన్స్ ఉన్న టెక్నీషియన్ అయితే తీసుకుంటారు, ఐదర్ అనస్థీషియా టెక్నీషియన్ ఆర్ రెస్పిరేటరీ టెక్నీషియన్స్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఇంపార్టెన్స్, అనస్థీషియా టెక్నీషియన్ ఇంపార్టెన్స్ అనస్థీషియా టెక్నీషియన్కే ఉంటుంది, రెస్పిరేటరీ టెక్నీషియన్ ఇంపార్టెన్స్ రెస్పిరేటరీ టెక్నీషియన్కే ఉంటుంది. సో ఎవరి ఇంపార్టెన్స్ వాళ్ళది. సో దట్ అనస్థీషియా టెక్నీషియన్ రెస్పిరేటరీ టెక్నీషియన్ రిప్లేస్ చేస్తారా అని చెప్తే ఎవరి ఇంపార్టెన్స్ వాళ్ళది. కాబట్టి రిప్లేస్ అనేది చేయకపోయినా కూడా కొంచెం ఎక్స్పీరియన్స్ని చూసి మనకు ఆపర్చునిటీస్ అనేది తగ్గే ఛాన్సెస్. సో అనస్థీషియా టెక్నీషియన్ రెస్పిరేటరీ టెక్నీషియన్ రిప్లేస్ చేయకపోయినా కూడా ఎక్స్పీరియన్స్ని బట్టి వీళ్ళకి ఆపర్చునిటీస్ అనేది పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎవరికి ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళకైతే ప్రిఫరెన్స్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇట్స్ ఆల్ అబౌట్ ఎక్స్పీరియన్స్. దిస్ ఈజ్ అబౌట్ డస్ ఎనీవన్ రిప్లేస్ రెస్పిరేటరీ థెరపిస్ట్. సో వెన్ ఇట్ కమ్స్ టు డిప్లొమా అండ్ బీఎస్సీ, డిప్లొమా చేయాలా బీఎస్సీ చేయాలా అంటే, సో నేను ఇక్కడ ఒక లింక్ ప్రొవైడ్ చేస్తా. ఆ లింక్లో ఏముంటుందంటే డిప్లొమా చేస్తున్న బీఎస్సీ చేయాలా వద్దా అని చెప్పి ఉంటుంది. ఆ వీడియో మొత్తం చూడండి, యూ విల్ గెట్ సమ్ క్లారిటీ. అండ్ డిప్లొమాకి బీఎస్సీకి డిఫరెన్స్ ఏముంటుంది అంటే, సో వర్క్ అయితే సేమ్ ఉంటుంది. సో నువ్వు డిప్లొమా చేసిన సేమ్ వర్క్ ఉంటుంది అండ్ బీఎస్సీ చేసిన సేమ్ వర్క్ ఉంటుంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు డిగ్రీ, ఓకేనా, నీకు సర్టిఫికేట్ విషయానికి వస్తే మాత్రం నీకు బీఎస్సీకి కొంచెం వాల్యూ ఎక్కువ ఉంటుంది అండ్ సాలరీ బేసిస్లో కూడా కొంచెం ఎక్కువ అయితే ఉంటుంది బీఎస్సీకి. అండ్ కెరియర్ ఆపర్చునిటీస్ కూడా బాగుంటుంది. అండ్ ఇక్కడ ఒక లింక్ ప్రొవైడ్ చేస్తా. అండ్ డిప్లొమాకి బీఎస్సీకి మధ్యలో డిఫరెన్స్ ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ డిప్లొమా అండ్ బీఎస్సీ ఇన్ రెస్పిరేటరీ థెరపీ. సో నేనైతే క్లారిటీగా డిస్కస్ చేసినామని అనుకుంటున్నాను. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ కామెంట్స్ ఇన్ ద కామెంట్ సెక్షన్. ఇంకా ఒక క్లారిటీ వస్తలేదు బీఎస్సీ ఆర్ డిప్లొమా పారామెడికల్ కోర్స్ని ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలని చెప్పి. సో నేను ఇక్కడ ఒక లింక్ ప్రొవైడ్ చేస్తాను సో దట్ మీకు క్లారిటీ వస్తుంది. ఇఫ్ యూ ఆర్ న్యూ టు అవర్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. పారామెడికల్ కోర్సెస్ గురించి ఇన్ డీటెయిల్గా, క్లారిటీగా, ట్రాన్స్పరెంట్గా మన ఛానల్లో మాత్రమే ప్రొవైడ్ చేస్తాం. సో దిస్ ఈస్ ఫర్ టుడే. So coming to the conclusion, this information is provided by my friend, a respiratory therapist who is earning about 30 to 35k per month. Thank you bro, thank you so much for your valuable time, and special thanks from my subscriber of Analgesic Tutor. Follow for more content and share with your friends. Thank you so much. Signing off.